హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికా మరియు భారత్ మధ్య సెకండ్ వన్డే జరిగింది. సెకండ్ వన్డేలో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ఇది మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగానే మొదటి ఓడిఐలోనే టీమిండియా విజయం సాధించడం జరిగింది. అయితే రెండవ వన్డే వచ్చేసరికి టీమిండియా పైన 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించడం జరిగింది. దక్షిణాఫ్రికా విజయంలో అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని దక్షిణాఫ్రికా సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండో వన్డేలో మాత్రం అయితే భారత్ అయితే పూర్తిగా విఫలమయ్యారు. అటు బ్యాటర్లు కానీ ఇటు బౌలర్లు కానీ 2 విభాగాల్లో విఫలం అవడంతో ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతోనే దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ను 1-1తో సమానం ఉంచింది. నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో మరి ఎవరు గెలిస్తే వాళ్ళు సిరీస్ దక్కనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 ఓవర్లోనే ఆల్అవుట్ అవడం జరిగింది. 211 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది టీమిండియా. అనంతరం లక్ష్య చేతన దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఓపెనర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. డి జోర్జ్ కానీ హెండ్రిక్స్ కానీ డి జోర్జ్ వచ్చేసరికి సెంచరీతో రాణించగా హెండ్రిక్స్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించారు. వీళ్ళిద్దరూ అద్భుతంగా రాణించడంతోనే దక్షిణాఫ్రికా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 111 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. టీమిండియా బ్యాటర్ల విషయానికి వస్తే ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లో వచ్చేసరికి ఓపెనర్ సాయి సుదర్శన్ అండ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రమే అద్భుతంగా రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా అంతగా అద్భుతంగా రాణించలేదు. వీళ్ళిద్దరు రాణించడంతోనే భారత్ ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరు హాఫ్ సెంచరీతోనే రాణించారు. ఓపెనర్ సాయి సుదర్శన్ వచ్చేసరికి 3 బంతుల్లోనే 62 పరుగులు చేయడం జరిగింది. 7 4లు 1 సిక్సర్తో రాణించాడు. అతని తోడుగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి 64 బంతుల్లోనే 56 పరుగులు చేయడం జరిగింది. 7 4లు ఉన్నాయి. వీళ్ళిద్దరూ రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించలేరు. అందరూ సింగిల్ డబుల్ డిజిట్కి అవుట్ అవడం జరిగింది. అందరూ కూడా 20 లోపే ఆల్అవుట్ అవడం జరిగింది. మొత్తం మీద అయితే భారత్ బ్యాటర్లు మాత్రమే ఈ మ్యాచ్లో చాలా పేలవంగా ఆడారని చెప్పుకోవచ్చు. ఏ దశలోనూ ఎవరు కూడా రాణించలేదు. ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ అయితే టాప్ ఆర్డర్స్ కానీ మిడిల్ ఆర్డర్లో కానీ అందరూ చాలా దారుణంగా విఫలం అవడం జరిగింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అన్న రాణిస్తాడు ఏమో ఫర్దర్ సిరీస్లో చోటు దక్కించుకోవడం సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో రంగేటం చేసిన రింకు సింగ్ కూడా కేవలం 17 పరుగులకి. మొత్తం మీదికి అయితే మ్యాచ్లో భారత బ్యాటర్లు ఏమాత్రం కూడా రాణించలేదు. అనంతరం 211 లక్ష్యానికి బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 42.3 ఓవర్లోనే విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డి జోర్జ్ కానీ హెండ్రిక్స్ కానీ అద్భుతంగా రాణించారు. వీళ్ళిద్దరూ రాణించడంతోనే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. హెండ్రిక్స్ వచ్చేసరికి 81 బంతులు 52 పరుగులు చేయడం జరిగింది. 7 4లు ఉన్నాయి. హెండ్రిక్స్ అవుట్ అయిన తర్వాత వచ్చిన డెన్ మాత్రం 51 బంతులు 36 పరుగులు చేయడం జరిగింది. డుసెన్ కూడా అవుట్ అవడం జరిగింది. ఓపెనర్ డి జోర్జ్ మాత్రం అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండడం జరిగింది. సెంచరీతో రాణించారు. డి జోర్జ్ వచ్చేసరికి 112 బంతుల్లోనే 119 పరుగులు చేయడం జరిగింది. అందులో 9 4లు 6 భారీ సిక్స్లు ఉండడం జరిగింది. డి జోర్జ్ అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మరొక ఓపెనర్ హెండ్రిక్స్ కూడా బాగా రాణించాడు. వీళ్ళిద్దరు రాణించడంతోనే సునాయాసంగా భారత్ నిర్దేశించిన 212 లక్ష్యాన్ని ఈజీగా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతోనే సౌత్ ఆఫ్రికా జట్టు 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ను 1-1 సమానం చేసింది. అయితే రేపు జరగబోయే నిర్ణయాత్మకమైన మ్యాచ్లో మరి ఎవరు గెలిస్తే వాళ్ళకే ఓడిఐ సిరీస్ దక్కనుంది. మరి చూద్దాం, రేపు జరిగే నిర్ణయాత్మక మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సౌత్ ఆఫ్రికా గెలిస్తే వెయిట్ చేయాల్సిందే. ఎవరు గెలిస్తే వాళ్ళకే సిరీస్ కైవసం అవుతుంది. మరి చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.